అండ్ ఈ ఎకోలో ఉండగా మనం డ్రైవ్ చేస్తే అంటే ఎకోలో అంటే మనం పర్ఫెక్ట్ గేర్ రేషియోలో ట్రావెల్ చేస్తే ఎకో అనేది ఇక్కడ బ్లింక్ అవుతుంది. ఇది వచ్చేటప్పటికి మిడ్ ఏప్ హ్యాండిల్ బార్ అంటారు అనమాట. దీని మోడల్ డిజైన్ వచ్చేటప్పటికి ఇది మాత్రం నాకు చాలా కంఫర్టబుల్ అనిపించింది. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి 19 సెక్షన్ వస్తుంది. 100/90 19 సెక్షన్ ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఇచ్చారు. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. చాలా మందికి ఈ వెహికల్స్ అయితే ఇస్తాం కదా, అంటే రాయల్ ఎన్ఫీల్డ్లో మనకి బుల్లెట్ అవనండి, లేదంటే క్లాసిక్ 350 అవనండి, ఇవన్నీ కూడా చాలా మందికి చాలా ఇష్టం ఉంటుంది కదా. బట్ ఇంకా ఏంటంటే రెట్రో లుక్ కావాలి అనుకునే వాళ్ళ గురించి రాయల్ ఎన్ఫీల్డ్ అయితే ఈ బైక్ని తీసుకొచ్చేసింది. ఇది వచ్చేటప్పటికి గోవన్ క్లాసిక్ అనమాట. అంటే ఇంజన్లో మేజర్గా చేంజెస్ అయితే ఏముండవు, కానీ బయట బాడీ అయితే చూస్తున్నారు కదా, దీంట్లో కొన్ని చేంజెస్ అయితే ఉంటాయి. ఈరోజు మన వీడియోలో ఈ గోవన్ క్లాసిక్ 350లో టోటల్గా అసలు ఏముంది ఏంటి ఎవ్రీథింగ్ మనమైతే స్టార్టింగ్ ప్రొఫైల్ నుంచి బ్యాక్ వరకు ఎవ్రీథింగ్ మనం అయితే చూసేద్దాం. ప్రెసెంట్ మనం రాజమండ్రి మోరంపూడి దగ్గర ఉన్న శ్రీరామ్ ఆటోమొబైల్స్ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ దగ్గర అయితే ఉన్నాము. దీంట్లో స్టార్టింగ్ ఫ్రంట్ ప్రొఫైల్ చూసుకుంటే మనకి హెడ్లైట్ అయితే చూస్తున్నారు కదా, టోటల్ అంతా కూడా దీంట్లో ఎల్ఈడి సెటప్ అయితే వస్తుంది అనమాట. మనకి హై బీమ్ లో బీమ్ అంతా కూడా ఇక్కడ చూస్తున్నారు కదా. టోటల్ అంటే రెట్రో లుక్ తోటి ఉంటుంది, యాజ్ వెల్ as టోటల్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ వస్తుంది. సిగ్నల్ ల్యాంప్స్ చూసుకున్నా సరే టోటల్ ఎల్ఈడి వస్తాయి. అండ్ యాజ్ వెల్ as దీంట్లో హజార్డ్ లైట్ కూడా ఉంది. హజార్డ్ లైట్ అంటే మనకి తెలిసిందే కదా, ఫ్రంట్ 2 సిగ్నల్ లైట్స్, యాజ్ వెల్ as బ్యాక్ 2 సిగ్నల్ లైట్స్ కూడా టోటల్ ఈ టైప్ లో బ్లింక్ అవుతూ ఉంటాయి. రెట్రో లుక్ ని ఎన్హాన్స్ చేసే విధంగా ఇక్కడ లైట్ దగ్గర కూడా చూస్తున్నారు కదా, చుట్టూరా క్రోమ్ వచ్చింది. యాజ్ వెల్ as హెడ్ లైట్ క్యాప్ కూడా టోటల్ ఈ క్రోమ్ ఎలిమెంట్ అయితే వచ్చింది. పార్కింగ్ లైట్స్ చూసుకుని ఇక్కడ చూస్తున్నారు కదా, టోటల్ 2 కూడా ఎల్ఈడి లైట్స్ వచ్చాయి దీంట్లో ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకుంటే కనుక టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే వస్తుంది. 41 mm టెలిస్కోపిక్ ఫోక్స్ అయితే వస్తాయి. అండ్ 130 mm టోటల్ ట్రావెల్ అయితే ఉంటుంది. దీంట్లో మడ్ గార్డ్ ఇదంతా చూసినా కదా, టోటల్ రాయల్ ఎన్ఫీల్డ్ అంటేనే మనకు తెలిసిందే కదా, టోటల్ అంతా మెటల్ వస్తుంది. ఇది వచ్చేటప్పటికి ఫైబర్ యూనిట్ అయితే వస్తుంది అనమాట. బురదది ఇంజిన్ దగ్గరికి పైకి కొట్టకుండా ఇది ఒక మంచి ప్రొటెక్షన్. అండ్ నెక్స్ట్ ఇంకా దీంట్లో డిస్క్ గురించి చూసుకుంటే ఫ్రంట్ వచ్చేటప్పటికి 300 mm డిస్క్ అయితే వస్తుంది. యాజ్ వెల్ as 2 piston మనకి బైబ్రీ క్యాలిపర్ అయితే ఇచ్చారనమాట. దీంట్లో డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయితే వస్తుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ వీల్స్ కూడా మనకి ఏబిఎస్ అయితే ఉంటుంది. అండ్ రెట్రో లుక్ని ఇంకా ఎన్హాన్స్ చేసేలాగా ఇక్కడ చూస్తున్నారు కదా, టైర్ దగ్గర చుట్టూరా కూడా వైట్ కలర్లో ఒక స్ట్రిప్ టైప్ అయితే వచ్చింది. అండ్ దీంట్లో ఇంకో స్పెషాలిటీ ఏంటో తెలుసా, ఇది వచ్చేటప్పటికి ట్యూబ్లెస్ అనమాట. ఈ రిమ్స్ ఇక్కడ చూసినా మీకు స్పోక్ వీల్సే, బట్ ఇది వచ్చేటప్పటికి మనకి ట్యూబ్లెస్ని సపోర్ట్ చేసేలాగా ఉంటుంది. ఇది కూడా టైర్స్ చూసుకున్న ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఇచ్చారు. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి 19 సెక్షన్ వస్తుంది. 100/90 19 సెక్షన్ ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ దీంట్లో ఇంకా చాసీ గురించి చూసుకుంటే కనుక ట్విన్ డౌన్ ట్యూబ్ చాసీ అయితే వస్తుంది అనమాట. మనకి ఇక్కడ నుంచి 2 ట్యూబ్స్ అయితే రన్ అవుతాయి. ఆ టైప్లో కిందకైతే రన్ అవుతాయి. దాని మీద టోటల్ ఇంజన్ అయితే ప్లేస్మెంట్ ఉంటుంది. ఇంజన్ గురించి ఆల్రెడీ మీకు స్టార్టింగ్ చెప్పాను కదా, పెద్దగా మేజర్గా చేంజెస్ అవి ఏముండవని. సేమ్ ఇంజన్ వస్తుంది మనకి. క్లాసిక్ 350 వాటిలో ఏదో వస్తుందో అదే సేమ్ 349cc 2 valve ఇంజన్ అయితే వస్తుంది విత్ ఫ్యూయల్ ఇంజెక్షన్. అలాగే పవర్ అండ్ టార్క్ ఫిగర్స్ చూసుకున్నా సరే 20.2 bhp పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే 27 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ట్యాంక్ దగ్గర డిజైన్ అయితే చూస్తున్నారు కదా, సో ఈ టైప్లో అయితే ట్యాంక్ డిజైన్ కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇదేంటో నాకు పర్సనల్గా చాలా బాగా నచ్చింది. అలాగే యాజ్ వెల్ as ఇక్కడ ఈ రాయల్ ఎన్ఫీల్డ్ లోగో మాత్రం ఇది కొత్త డిజైన్. ఇది కూడా చాలా రెట్రోగా ఉందన్నమాట. ఇది ఇక్కడ చూస్తున్నారు కదా, గోల్డ్ ప్లేటెడ్ టైప్లో అయితే వచ్చింది. అండ్ ట్యాంక్ పైన చూసుకుంటే మనకి ఇక్కడ చిన్న గ్రాఫిక్స్ అయితే ఇచ్చారు. సో రాయల్ ఎన్ఫీల్డ్లో మిగతా ఏ బైక్స్ చూసినా సరే వెంటనే ఇది రాయల్ ఎన్ఫీల్డ్ అయితే చెప్పచ్చు, బట్ ఈ డిజైన్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది. ట్యాంక్ షేప్లో అయితే ఏం మార్పు లేదు, కానీ ఇక్కడ కొంచెం డిజైన్ చేంజ్ అయితే వచ్చింది. అండ్ ఈ ట్యాంక్ వచ్చేటప్పటికి 13 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ వస్తుంది. అండ్ కంపెనీ క్లెయిమ్డ్ మైలేజ్ వచ్చేటప్పటికి 36.2 అయితే మైలేజ్ వస్తుంది. 36.2 km/L అయితే మైలేజ్ ఉంది. అండ్ పెట్రోల్ కూడా ఇక్కడ చూస్తున్నారు కదా, అప్ టు E20. ఇది BS6 phase 2కి అప్గ్రేడ్ అయింది. E20 అంటే ఇథనాల్ 20% అండ్ పెట్రోల్ 80%. ఇథనాల్ కంపాటబిలిటీ ఉన్న పెట్రోల్ కూడా దీంట్లో అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా పెట్రోల్ ఇది లిడ్ అయితే చూద్దాం ఒకసారి. సో లిడ్ అయితే విడిగా మనకి చేతిలోకి అయితే వచ్చేయట్లేదు. దీనికి హింజ్ కనెక్టివిటీ అయితే ఉంది. కొన్ని ఏంటంటే ఇలా రెట్రో లుక్ అవి ఇచ్చిన బైకులకి ఏమవుతుందండి, ఇది డైరెక్ట్గా చేతిలోకి వచ్చేసి రేట్ ఇస్తున్నారు. సో ఇదొక మంచి ఆప్షన్. ఇది గమ్మున కిందన ఎక్కడ పడదు, మనం పెట్రోల్ కొట్టించుకునేటప్పుడు అదేను కిందన పడితే మళ్ళీ డస్ట్ని అట్రాక్ట్ చేస్తుంది. అది మళ్ళీ పెట్రోల్ ట్యాంక్లోకి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ తాళం అయితే మీకు చూపించలే కదా, సో లాక్ చూస్తే ఈ టైప్లో అయితే ఉంది. రాయల్ ఎన్ఫీల్డ్ లోగో అయితే వచ్చింది. అండ్ వేవ్ బైట్ కీ అయితే ఇచ్చారు. దీంట్లో టోటల్గా ఏంటంటే మనకి 4 కలర్ ఆప్షన్స్లో ఈ బైక్ అయితే అవైలబుల్ ఉంటుంది. ఇది వచ్చేటప్పటికి షాక్ బ్లాక్ కలర్ ఇది. అండ్ దీంట్లో మెయిన్గా ఏంటంటే మనకి ఇక్కడ గ్లాసీ బ్లాక్ వచ్చింది, యాజ్ వెల్ as మ్యాట్ బ్లాక్ అని ఈ 2 కాంబినేషన్తో వచ్చింది. కొన్ని చోట్ల మనకి గ్లాసీ బ్లాక్ ఉంది, కొన్ని చోట్ల మనకి మ్యాట్ బ్లాక్ ఉంది. సో ఓవరాల్గా బైక్ అంటే బ్లాక్ అనేది ఎవరికైతే ఇష్టమో వాళ్ళు హ్యాపీగా ఇదైతే చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లో టోటల్గా ఎగ్జాస్ట్ చూసినా కూడా చూస్తున్నారు కదా, టోటల్ అంతా కూడా బ్లాక్లోనే వచ్చింది. అండ్ దీంట్లో గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే 170 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది.
యాజ్ వెల్ as ఈ సీట్ హైట్ చూసుకుంటే కనుక 750 mm సీట్ హైట్ అయితే ఉంది. ఇక్కడ సీట్ కూడా చూస్తున్నారు కదా, రెట్రో స్టైల్ కి తగ్గట్టుగానే ఇక్కడ మొత్తం వైట్ టైప్ లో స్టిచింగ్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ ఈవెన్ ఇక్కడ సీట్ మీద కూడా బ్యాడ్జింగ్ అయితే వచ్చింది గోవన్ క్లాసిక్ 350 అనేది. దీంతో పాటు ఓన్లీ సింగిల్ సీటే కాదు, మనకి బ్యాక్ సైడ్ కూడా మనకి సీట్ అయితే వస్తుంది, పిలియన్ సీట్ అయితే వస్తుంది. బట్ రెట్రో లుక్ అంటే బాబర్ స్టైల్లో బైక్ కనిపించాలి కాబట్టి ఇక్కడైతే తీస్తారు. అది మీ పర్సనల్ ఒపీనియన్, ఒకవేళ కావాలనుకుంటే ఉంచుకోవచ్చు, లేదంటే రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ ఈ రైట్ సైడ్ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, గోవన్ క్లాసిక్ 350 అనేది బ్యాడ్జింగ్ అయితే వచ్చింది. ఇదంతా కూడా టోటల్ మ్యాట్ బ్లాక్ కలర్లో అయితే వచ్చింది. దీంట్లో వచ్చేటప్పటికి మనకి బ్యాటరీ యూనిట్ యాజ్ వెల్ as బ్యాటరీతో పాటు ఫ్యూజెస్ అవన్నీ అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇంకా దీంట్లో చూసుకుంటే కనుక బ్యాక్ సైడ్ డ్యూయల్ షాక్ అబ్జార్బర్స్ అయితే వస్తాయి. అండ్ అది కూడా 6 స్టెప్ అడ్జస్టబుల్ అయితే ఉంది. అండ్ బ్యాక్ సైడ్ డిస్క్ చూసుకుంటే కనుక 270 mm డిస్క్ అయితే వచ్చింది. బైబరీ నుంచి సింగిల్ పిస్టన్ క్యాలిపర్ అయితే దీంతో పాటు ప్రొవైడ్ చేశారు. మనకి దీంట్లో డ్యూయల్ ఛానల్ ABS అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ టైర్ సెక్షన్ చూసుకున్నా సరే 130/90 16, ఫ్రంట్ వచ్చేటప్పటికి మనకి 19 వచ్చింది కదా, పర్ఫెక్ట్ క్రోజర్ సెటప్లో ఉండేలాగా. బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి మనకి 16 వచ్చింది. ఫ్రంట్తో పోల్చుకుంటే బ్యాక్ సైడ్ అనేది చిన్నది వచ్చింది. ఇది కూడా మనకి ట్యూబ్లెస్ టైర్, మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా టోటల్ ట్యూబ్లెస్ టైర్స్ వస్తాయి. టైల్ ల్యాంప్ సెటప్ అయితే ఈ టైప్లో ఉంది, యాజ్ వెల్ as సిగ్నల్ ల్యాంప్స్, అలాగే నెంబర్ బోర్డ్ స్పేస్ అయితే ఇక్కడ ఉంది. అండ్ ఒక రిఫ్లెక్టర్ అయితే ఇచ్చారు. ఇంక ఈ లెఫ్ట్ సైడ్కి వస్తే ఇక్కడ చూస్తున్నారు కదా, టోటల్గా శారీ గార్డ్ అయితే ఇచ్చారు. యాజ్ వెల్ as చైన్ పైన కేసింగ్ అయితే టోటల్ ఫైబర్ యూనిట్ అయితే ఉంది. అండ్ దీంట్లో ఓపెన్ చైన్ వస్తుంది. ఓపెన్ చైన్ అంటే మనకు తెలిసిందే, అట్లీస్ట్ 500 kilometers మనం చైన్ క్లీన్ చేసుకోవాలి, యాజ్ వెల్ as లూప్ చేసుకోవాలి. దీంట్లో మనకి ఎక్కడ చూసినా టోటల్ అంతా కూడా ప్రీమియం క్వాలిటీ ఉంటాయి. ఇక్కడ మనం పిలియన్ దగ్గర ఫుట్ రెస్ట్ చూసుకున్నా, యాజ్ వెల్ as రైడర్ దగ్గర ఫుట్ రెస్ట్ చూసుకున్నా, ఇవి కూడా చాలా ప్రీమియం అయితే ఉంటాయి. దానిపైన రాయల్ ఎన్ఫీల్డ్ బ్యాడ్జింగ్ అయితే వచ్చింది. అండ్ ఈ రాయల్ ఎన్ఫీల్డ్ బ్యాడ్జింగ్ అనేది మనకి ఈ బైక్లో చాలా చోట అయితే కనబడతాయి. ఈవెన్ మనం ఇక్కడ చూసుకున్నా సరే రాయల్ ఎన్ఫీల్డ్ బ్యాడ్జింగ్ అయితే ఉంది, ఇక్కడ చూస్తున్నారు కదా. దీంట్లో మనకి సైడ్ స్టాండ్ వస్తుంది, మెయిన్ స్టాండ్ వస్తుంది, అలాగే సైడ్ స్టాండ్తో పాటు ఇంజన్ కట్ ఆఫ్ ఫీచర్ అయితే ఉంది. అండ్ దీంట్లో మనకి ఓన్లీ టో షిఫ్టర్ అలా అయితే కాదు, టో అండ్ హీల్ షిఫ్టర్ రెండు అయితే ఇచ్చారు. 5 స్పీడ్ గేర్ బాక్స్ అయితే వస్తుంది. అండ్ ఈ బైక్ ది టోటల్ వెయిట్ ఎంత తెలుసా, 197 kg. సో ఈ 197 kg టోటల్ వెయిట్ ఏంటంటే టోటల్గా ఫ్యూయల్తో పాటు కలుపుకుని అనమాట. నెక్స్ట్ దీంట్లో మెయిన్గా అట్రాక్షన్ ఏంటంటే ఈ హ్యాండిల్ బార్. ఈ హ్యాండిల్ బార్ అయితే స్టైల్ చూస్తున్నారు కదా, మొత్తం ఏ టైప్లో ఉందో, టోటల్ రిలాక్స్డ్ పొజిషన్లో ఉంటుంది. అండ్ దాన్ని సపోర్ట్ చేసేలాగే ఈ హ్యాండిల్ అయితే ఉంటుంది. సో నార్మల్ హ్యాండిల్ వచ్చేటప్పటికి మనకి చిన్న స్ట్రీట్ ఫైటర్ టైప్ హ్యాండిల్ బార్లు అయితే వస్తాయి కదా, సో అది వచ్చేటప్పటికి ఏంటంటే మనం ఫ్రంట్కి ఇలాగే లీన్ అవ్వాలి. బట్ దీంట్లో అలా లీన్ అవ్వక్కర్లేదు, మనం ఇలా రిలాక్స్డ్ పొజిషన్లో అయితే మనం డ్రైవ్ చేయొచ్చు. మెయిన్గా దాన్ని సపోర్ట్ చేస్తే ఇవి కూడా దీంతో మిర్రర్స్ అయితే ఫిక్స్ చేయలేదు అనుకోండి. ఇది వచ్చేటప్పటికి మిడ్ ఏప్ హ్యాండిల్ బార్ అంటారు అనమాట. దీని మోడల్ డిజైన్ వచ్చేటప్పటికి ఇది మాత్రం నాకు చాలా కంఫర్టబుల్ అనిపించింది. నెక్స్ట్ ఇంకా నార్మల్గా మనం రాయల్ ఎన్ఫీల్డ్స్లో చూసినట్టే ఇక్కడ కూడా చేంజ్ అయితే ఏం లేదు. ఈ క్యూబ్ టైప్ స్విచ్ అయితే ఇది మనకి పాస్ లైట్, హై బీమ్ అండ్ లో బీమ్. దీంట్లో లైట్ ఆన్ చేసుకోవడానికి సెపరేట్ స్విచ్ అయితే ఏముండదు. మనం ఇంజన్ ఆన్ చేసిన తర్వాత కంపల్సరీగా హెడ్ లైట్ అయితే ఆన్ అవుతుంది. లో బీమ్ కావాలంటే లో బీమ్, హై బీమ్ కావాలంటే హై బీమ్ అయితే వేసుకోవచ్చు. అండ్ పాస్ లైట్ స్విచ్ అయితే ఉంది. అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి సిగ్నల్ లైట్స్ రిలేటెడ్ స్విచ్, అండ్ దెన్ హార్న్ స్విచ్. అండ్ ఇక్కడ ఒక ఐ బటన్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ చూస్తున్నారు, ఇది వచ్చేటప్పటికి మోడ్, మనం ఇన్స్ట్రుమెంట్ కన్సోల్లోవి దీని నుంచి అయితే యాక్సెస్ చేయొచ్చు, చూపిస్తాను అది. అండ్ నెక్స్ట్ ఇంకా ఈ రైట్ సైడ్ చూసుకుంటే కనుక మనకి ఇంజన్ కిల్ స్విచ్, స్టార్టర్ బటన్ మొత్తం అంతా కలిపి దీంట్లోనే ఇంటిగ్రేట్ చేశారు. అండ్ హజార్డ్ లైట్ స్విచ్ అయితే ఉంది. మెయిన్గా నాకు నచ్చినవి ఈ గ్రిప్స్ అనమాట. గ్రిప్స్ అయితే చాలా స్మూత్ అయితే ఉన్నాయి. యాజ్ వెల్ as ఇక్కడ బార్ అండ్ వెయిట్స్ కూడా చూస్తున్నారు కదా, టోటల్ క్రోమ్ ఎలిమెంట్ అయితే ఇచ్చారు. ఇది కూడా చూడడానికి మంచి రెట్రో ఫీల్ అయితే ఇస్తుంది. నెక్స్ట్ ఇంకొక దీంట్లోది ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ లివర్స్ అనమాట. ఈ లివర్స్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, మన ఫింగర్స్ హైట్ని బట్టి ఇవైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఏ హైట్కి కావాలంటే ఆ హైట్కి అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు, దగ్గరికి కావాలంటే దగ్గరికి, దూరం కావాలంటే దూరంకి. బ్రేక్ అనే కాదు, ఈవెన్ ఈ లెఫ్ట్ సైడ్ చూసుకున్న క్లచ్ రిలేటెడ్ కూడా మనకి ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. లివర్ అడ్జస్ట్మెంట్స్ అయితే ఉన్నాయి. సో ఈ టైప్లో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఇలా దూరంగా కావాలా లేదంటే ఇలా దగ్గరగా కావాలనేది మనం అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఈ టైప్లో తిప్పితే మనకి ఇదైతే దగ్గరికి ఉంటుంది, ఇదైతే దూరం. సో ఈ టైప్లో మనం క్లచ్ అండ్ బ్రేక్ లివర్స్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ దగ్గర ఏమున్నాయో చూద్దాం. పార్ట్ అనలాగ్, పార్ట్ డిజిటల్ టైప్ అయితే ఇచ్చారు. అండ్ కీ స్లాట్ అయితే ఇక్కడ ఉంది. మనం ఈవెన్ సైడ్ లాక్ అంటే హ్యాండిల్ లాక్ వేసుకోవాలన్నా కూడా ఇక్కడ నుంచే మనం హ్యాండిల్ లాక్ కూడా వేసుకోవచ్చు. అండ్ ఇదైతే ఆన్ చేద్దాం. ఆన్ చేయగానే ఒక స్వైప్ అయితే అవుతుంది. టోటల్ 160 km/h వరకు ఇదైతే ఇచ్చారు అనుకోండి. అండ్ దీంట్లో ఇక్కడ న్యూట్రల్ లైట్ అవుతుంది, ఇక్కడ ఇండికేషన్ అయితే వస్తుంది. అండ్ ఇంజన్ మాల్ ఫంక్షన్ లైట్, లో ఫ్యూయల్, యాజ్ వెల్ as బ్యాటరీ ఇండికేటర్ అండ్ ABS లైట్ అయితే టోటల్ ఈ లైట్స్ గురించి అయితే మనందరికీ తెలిసిందే. ఇవేంటంటే మనం రన్నింగ్లో ఉన్నప్పుడు వెలగకూడదు, రన్నింగ్లో ఉన్నప్పుడు వెలిగితే అది ఇష్యూ ఉన్నట్టు. అండ్ లో ఫ్యూయల్ వార్నింగ్ మనం రన్నింగ్లో ఉన్న వెలుగుతుంది అనుకోండి. నెక్స్ట్ ఇంకా ఈ డిజిటల్ యూనిట్లో చూసుకుంటే టోటల్ అంతా కూడా ఫ్యూయల్ గాజ్ అయితే ఇచ్చారు. అండ్ ట్రిప్ F అని ఉంది కదా, F అంటే నథింగ్ బట్ రిజర్వ్లో ఉందని చెప్పి ఫ్యూయల్ అయితే వీలైనంత త్వరగా ఇదైతే ఫ్యూయల్ కొట్టించుకోమని ఇది ఇండికేషన్ అనమాట, ట్రిప్ F అనేది. అండ్ ఎకో యాజ్ వెల్ as ఇక్కడ గేర్ పొజిషన్ ఇండికేటర్ అయితే ఉంది, న్యూట్రల్లో ఉంది కాబట్టి 0 అని అయితే చూపిస్తుంది.
అండ్ ఈ ఎకోలో ఉండగా మనం డ్రైవ్ చేస్తే అంటే ఎకోలో అంటే మనం పర్ఫెక్ట్ గేర్ రేషియోలో ట్రావెల్ చేస్తే ఎకో అనేది ఇక్కడ బ్లింక్ అవుతుంది. సో ఇలా ఎకో వచ్చినప్పుడు మనకి మంచి మైలేజ్ అయితే వస్తుంది, యాజ్ వెల్ యాజ్ ఇంజన్ మీద ఓవర్గా స్ట్రెస్ అయితే పడదు. నెక్స్ట్ ఇంక ఈ రైట్ సైడ్ చూసుకుంటే మనకి ట్రిప్పర్ నావిగేషన్తో అయితే వస్తుంది అనమాట. అంటే మనం మొబైల్తో కనెక్ట్ చేసుకుంటే రాయల్ ఎన్ఫీల్డ్ రిలేటెడ్ యాప్ ద్వారా కనెక్ట్ చేసుకుంటే కనుక మనకి ఇక్కడ ట్రిప్పర్ నావిగేషన్ టర్న్ బై టర్న్ నావిగేషన్ చూపిస్తుంది. టోటల్ గూగుల్ మ్యాప్ అయితే చూపిస్తుంది కానీ టర్న్ బై టర్న్ నావిగేషన్ అయితే చూపిస్తుంది. నెక్స్ట్ ఇంక ఈ హ్యాండిల్ బార్ దగ్గర ఐ స్విచ్ అని ఇందాక చెప్పాను కదా, ఈ ఐ స్విచ్ యూస్ చేసుకుని మనం ఇక్కడైతే చూడొచ్చు అనమాట. సో ఇక్కడ టోటల్ ఓడో చూపిస్తుంది అండ్ ట్రిప్ 1 చూపిస్తుంది, ట్రిప్ 2 చూపిస్తుంది అండ్ ట్రిప్ ఎఫ్లో ఎంత తిరిగామనేది. నెక్స్ట్ ఇంకా దీంట్లో ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇక్కడ చూస్తున్నారు కదా, యూఎస్బి ఏ టైప్ అది కాదు, దీంట్లో సి టైప్కి అయితే అప్గ్రేడ్ చేశారు. ఇది ఒక మంచి విషయం. ఏంటంటే ఇప్పుడు అన్ని మొబైల్స్ ఆల్మోస్ట్ సికే అప్గ్రేడ్ అయ్యాయి కాబట్టి దీంట్లో టోటల్గా 4 కలర్ ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడ మీరు చూస్తుంది షాక్ బ్లాక్, ఇంకా మిగతా కలర్ ఆప్షన్స్ వచ్చేటప్పటికి పర్పుల్ హేజ్ కలర్ అయితే వస్తుంది, ట్రిప్ టేల్ కలర్ వస్తుంది, రేవ్ రెడ్ కలర్ వస్తుంది. సో ఇది గైస్ కొత్తగా వచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్ గోవన్ క్లాసిక్ 350 గురించి డీటెయిల్స్ స్పెసిఫికేషన్ వాక్ అరౌండ్ వీడియో అయితే. అండ్ అట్ లాస్ట్ మీరు వెయిట్ చేసేది అయితే దీని ప్రైస్ గురించి కదా. దీని ప్రైస్ వచ్చేటప్పటికి అంటే ఇక్కడ మీరు చూస్తున్న ఈ కలర్ వచ్చేటప్పటికి 2,90,000 అయితే ఉంటుంది. అండ్ మిగతా కలర్ ఆప్షన్స్ అది చూసుకుంటే దీని ప్రైస్ రేంజ్ వచ్చేటప్పటికి 2,94,000 అయితే ఉంటుంది. అంటే కలర్ని బట్టి 1,000 or 2,000 వరకు డిఫరెన్స్ అయితే ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు ఈఎంఐ ఫెసిలిటీ గురించి చూస్తున్నా లేదంటే ఇంకా డిస్కౌంట్స్ గురించి ఒకవేళ మీరు చూస్తున్నట్టయితే కనుక ఈ షోరూమ్ని అయితే కాంటాక్ట్ చేయండి. రాజమండ్రి మోరంపూడి దగ్గర అయితే ఈ షోరూమ్ ఉంటుంది, శ్రీరామ్ ఆటోమొబైల్స్ రాయల్ ఎన్ఫీల్డ్. సో ఈ షోరూమ్ రిలేటెడ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి.